నమస్కారం. కేవై న్యూస్కి స్వాగతం. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తలసేమియా చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాతలకు హెల్మెట్, ప్రశంసా పత్రాలు అందజేశారు. మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పుట్టినరోజు వేడుకలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. 69వ పుట్టినరోజు సందర్భంగా షబ్బీర్ అలీ కేక్ కట్ చేయగా కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు సుమారు 500 మంది రక్తదాన శిబిరంలో పాల్గొన్నారని చెప్పారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం రక్తదాతలకు షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్మెట్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ మేరకు అభిమానులు, వివిధ సంఘాల నాయకులు పుష్పగుచ్చాలు ఇచ్చి షబ్బీర్ అలీకి శుభాకాంక్షలు తెలియజేశారు. నేనంటే మొహమ్మద్ అలీ షబ్బీర్, గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అడ్వైజర్, మాజీ మంత్రిని. నాది పుట్టినరోజు 69 రోజులని షబ్బీర్ ఫౌండేషన్ మరియు బ్లడ్కు సంబంధించిన తలసేమియా బ్లడ్ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఎవ్రీ ఇయర్ ఇలాంటి బెడ్ క్యాంప్లో లాస్ట్ ఇయర్ మేము 434 యూనిట్ ఇచ్చినాం. ఈసారి 500-600 పైన యూనిట్ కావాలని అనుకుంటున్నారు. ఇప్పటికే 260 యూనిట్స్ కేవలం 3 గంటల్లో 260 యూనిట్ ఇప్పటికి ఇచ్చినారు. ఇంకా జనం చాలామంది ఉన్నారు. కానీ మా వ్యవస్థ ఓన్లీ 500 నుంచి 600కే ఉంది. కానీ జనం 1000 మంది వరకు వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళకందరికీ మీ ద్వారా ధన్యవాదాలు. నా తరఫు నుంచి, నా ఫౌండేషన్ తరఫు నుంచి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి, వాలంటరీ ఆర్గనైజేషన్ తరఫు నుంచి. ఎందుకంటే వీళ్ళొక్క బ్లడ్ ఇస్తే ఒక్క వ్యక్తి కాదు, 4 ప్రాణాలు కాపాడుతున్నారు. ఈ 4 లైఫ్స్కు కాపాడుతున్నారు. ఈ బ్లడ్ అంతా హైదరాబాద్లో తలసేమియా వాళ్ళకు ఇక్కడనే కొంత బ్లడ్ మా రెడ్ క్రాస్ వాళ్ళకు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే నా ఆలోచన ఏమంటే ఉపయోగపడాలా మనం ఏ కార్యక్రమం చేసినా. కాబట్టి ఇది ఒక 10 సంవత్సరాల నుంచి ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాం. కానీ లాస్ట్ ఇయర్ ఈసారి చాలా పెద్ద ఎత్తున మా వాళ్ళు తయారు చేసి ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొన్న, దాంతో సహా మా మీడియా సోదరులు కూడా కొంతమంది రక్తం ఇచ్చినారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికే 260 అయిపోయినాయి. దాదాపు 600 వరకు మా దగ్గర వరకు ఉన్నది. 1000 మంది ఉన్నారు. కానీ మా దగ్గర అంత తీసుకునే అంత కెపాసిటీ లేదు, స్టోర్ చేసేంత లేదు. మరి ఇంతమంది ఇచ్చినందుకు మీ ద్వారా ఆ ప్రతి ఒక్కరు రక్తం ఇచ్చిన వానికి ధన్యవాదాలు చేస్తూ అల్లాతో, ఈశ్వర్తో, దేవునితో ప్రార్థిస్తున్నాను. గాడ్తో ఏంటంటే వీళ్ళు ఇచ్చిన రక్తం
నిజమైన వాళ్ళకు పోవాలా, దానివల్ల వాళ్ళు ఆరోగ్యంగా కావాలా. చిన్న బాలేరు, చిన్న పిల్లలు ఉన్నారు తలసిమియా దాంతో వ్యాధితో, వాళ్ళందరూ ముందుకు మంచిగా ఆరోగ్యంగా కావాలని కోరుకుంటున్నాను. అక్రమ కేసులకు తలొగ్గేదే లేదు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని అమలు చేసేంత వరకు వెంట పడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్త లక్కినేని సురేందర్ను ఖమ్మం జైలులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏ కారణం లేకుండా బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న నాయకులను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోన్నదని ఆరోపించారు. కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని, కానీ కేసీఆర్ని ఆయన సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించకుండా మమ్మల్ని ఆపలేరని తేల్చి చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాల్ని, మోసాల్ని ప్రజల మనసుల్లోకి వెళ్లిపోయాయని వెల్లడించారు. రైతులు, విద్యార్థులు, మహిళలతో పాటు అన్ని వర్గాలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారని తెలిపారు. 14 నెలల పాలనలో రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదని అందరికీ తెలిసిపోయిందన్నారు. ఆ భయంతోనే ఎవరిని పడితే వాళ్లను కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని ఆరోపించారు. జై తెలంగాణ. ఈరోజు మా ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి మండలం నాయకుడు లక్కినేని సురేందర్ గారిని మరి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి దాదాపుగా 12 రోజులు పైచిలకు అయిపోయింది. ఏ కారణం లేకుండా కేవలం ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క పనితీరును ఎండగడుతున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలకు సంబంధించి ప్రశ్నిస్తున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వమే దుర్వినియోగం చేస్తూ, లేనిపోని కేసులు బనాయిస్తూ కేసీఆర్ గారి సైనికులందరినీ కట్టడి చేసేటటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కేసీఆర్ని కట్టడి చేయడం, కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి వల్ల కూడా కాని పని అన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురిని జైళ్ళలో పెట్టచ్చు, కానీ మీ వైఫల్యాల్ని ప్రశ్నించకుండా మాత్రం మమ్మల్ని ఆపలేరు. ఎందుకంటే ఇవాళ మీ ఫెయిల్యూర్స్, మీ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అన్నది ప్రజలందరి మనసుల్లో కూడా వెళ్ళిపోయినాయి. ఇవాళ రైతు బంధు రాని రైతులు కావచ్చు, రైతు భరోసా రాని రైతులు కావచ్చు, పొలాలు ఎండిపోయినటువంటి రైతులు కావచ్చు, రేషన్ కార్డులు రానటువంటి వాళ్ళు కావచ్చు, ఏమాత్రం మీరు చెప్పినటువంటి ఒక్క పథకం రాని మహిళలు కావచ్చు, విషాహారం తిని చనిపోతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగాలు రాని యూనివర్సిటీ పిల్లలు కావచ్చు, మీ యొక్క మాటలన్నీ కూడా ఉట్టి మాటలే, దొంగ మాటలే అని తెలిసిపోయింది. ఇవాళ 14 నెలల మీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి మీరు వెలగబెట్టింది ఏమీ లేదు అన్న విషయం ప్రజలకు స్పష్టమైపోయింది. ఇవాళ ఆ భయంతోనే మీరు ఎవరిని ప్రశ్నిస్తే వాళ్ళను కేసులు పెట్టి జైళ్ళలో పెడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. ఏం తప్పు చేశారు సురేందర్ గారు? గ్రామ సభల్లో మీ వైఫల్యాల్ని ప్రశ్నించినారు. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రజలకు రావాల్సినటువంటి పథకాలు రావాల్సిందే. రాకుండా మీకు చేతగాక, ప్రభుత్వం నడపడం చేతగాక, ప్రజల దగ్గరికి పథకాలు ఇవ్వడం చేతగాక మరి మీ వైఫల్యాన్ని మీరు దాచిపెట్టుకోవాలని, కప్పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అది సాధ్యపడదు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇచ్చేంత వరకు మీ వెంట పడుతూనే ఉంటాం. మరి మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మొత్తం ఇవాళ యావత్ జిల్లా పార్టీ అంతా కూడా, తాజా మాజీ శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు ఎంపీ గారు అందరం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి వారికి మద్దతుగా నిలబడ్డాం. ఇవాళ సురేందర్ అన్న విషయమే కాదు, రాష్ట్రంలో ఏ మూల ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయమైనా ఇట్లనే మొత్తం నాయకులందరం కూడా వెళ్ళి అండగా నిలబడి వారిని కాపాడుకుంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి కేసులకు తలొగ్గేదే లేదు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉండాలని కూడా కార్యకర్తలకు చెప్తా ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క దాష్టికాలను గమనించవలసిందిగా తెలంగాణ బిడ్డలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై తెలంగాణ.
బీసీ రిజర్వేషన్ల పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు అవసరమైనప్పుడు బీజేపీ నేతలతో మాట్లాడిస్తుంటారని చెప్పారు. బీసీల విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. సందర్భంగా కవిత మాట్లాడుతూ 46% ఉన్న బీసీలకు అదే స్థాయిలో విద్య, ఉద్యోగాలు అవకాశాలు ఇవ్వాలన్నారు. బీసీల విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. 3 బిల్లులు పెట్టకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్టేనని కవిత అన్నారు. మీకు నిజాయితీ ఉంటే సిన్సియర్ గా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే 3 బిల్లులు పెట్టాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు అవసరమైనప్పుడు బీజేపీ నేతలతో మాట్లాడిస్తుంటాడని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ పై కోపంతో రైతులను బాధ పెడుతున్నారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల సర్వే పూర్తి చేసి ఫిగర్ స్పష్టం చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందన్నారు. ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉన్నా నిజామాబాద్ లో మంత్రి లేడని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని కవిత పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి 28 వరకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో నమోదు చేసుకోని వారి వివరాలు ఎంట్రీ చేసుకునే విధంగా ప్రభుత్వం మరొక అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో నమోదు చేసుకోని కుటుంబాల వివరాలు ఎంట్రీ చేసుకునే విధంగా ఈ నెల 16 నుండి 28 వరకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఓ ప్రకటనలో తెలిపారు. సర్వేకు సంబంధించిన కుటుంబ వివరాలు నమోదు చేసుకునేందుకు మండల అభివృద్ధి అధికారి కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయంలోని ప్రజాపాలన సేవా కేంద్రాల్లో నిర్మిత ప్రొఫార్మాలో పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. లేదా ప్రభుత్వం ఈ విషయంలో ఏర్పాటు చేసిన 04021111111 టోల్ ఫ్రీ నంబర్ కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివరాలు తెలియజేయొచ్చని చెప్పారు. లేదా ప్రభుత్వ వెబ్సైట్ నుండి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు నమోదు చేసి ప్రజాపాలన సేవా కేంద్రాలు అందించవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడి
కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లింగాపూర్ గ్రామంలో గల ఎస్ఎంఎఫ్జి ఇండియా క్రెడిట్ కంపెనీ ఆధ్వర్యంలో పశు వికాస్ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ జొన్నెల స్వామి పశువులకు సంబంధించిన వ్యాధుల గురించి వివరించారు. అంతకుముందు పశు వైద్యులు డాక్టర్ రవికుమార్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది శ్రీకాంత్, సురేష్, రమేష్, వెంకటయ్య, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో శనివారం శ్రీ చైతన్య ఏజీఎం సతీష్ దిష్టిబొమ్మ దహనం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో ఉన్న శ్రీ చైతన్య యాజమాన్యం టీచర్లపై దురుసుగా ప్రవర్తిస్తోందన్నారు. సతీష్ టీచర్లను మీటింగ్ కు పిలిచి అడ్మిషన్స్ రావడం లేదని అసభ్యకరంగా మాటలు మాట్లాడారని తెలిపారు. శ్రీ చైతన్యలో పనిచేస్తున్న టీచర్లు ఎవరికి చెప్పుకోలేక వారిలో వారు కుమిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే శ్రీ చైతన్య గుర్తింపును రద్దు చేయాలని, అలాగే శ్రీ చైతన్య ఏజీఎం సతీష్ ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకోవాలని కోరారు. దీని నెల డీఓ కార్యాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ చైతన్య ఏజీఎం సతీష్ కుమార్ దిష్టిబొమ్మ ఆనందం చేయడం జరుగుతుంది. ఎందుకోసమంటే కామారెడ్డిలో ఉన్నటువంటి 2 స్కూళ్ళల్లో ఉన్నటువంటి లేడీ టీచర్స్ ని మీటింగ్ పెట్టి అసభ్యకరంగా మాటలు మాట్లాడడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఈరోజు కామారెడ్డి చౌరస్తాలో సతీష్ కుమార్ దిష్టిబొమ్మను రావడం జరిగింది. వెంటనే పోలీసులు సతీష్ కుమార్ని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ జన్మదినం సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు కోమటిపల్లి రాజు ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూరు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కల్లూరు భూమయ్య, సంతోష్, మహేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. షబ్బీర్ గారి బర్త్డే సందర్భంగా కామారెడ్డి పట్టణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం మా నాయకుడు చెప్పారు, షబ్బీర్ గారు ఎట్లాంటి కేకులు కానీ ఆరంభాల్లో చేయకండి. తలసేదేరి అని పెద్ద ఒక వ్యాధి ఉన్నది. ఎంతో మంది చిన్న పిల్లలకు ఈ వ్యాధి వల్ల చనిపోవడం జరుగుతుంది. రక్తం ఆగదు ఆ వ్యాధి వల్ల. అట్లాంటి వాళ్ళకు మనకు సాయం చేసినట్టయితుంది. ఈ అనే ఉద్దేశంతో గత 4 సంవత్సరాల నుంచి ఈ రక్తదాన శిబిరం తలసేరి వాళ్ళకు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 2023లో షబ్బీర్ గారు బర్త్డే సందర్భంగా 186 అయినాయి రక్తదానం. అలాగే 2004లో 336 అయినాయి. ఈ 2025లో ఈరోజు బర్త్డే సందర్భంగా మాకు కనిపిస్తుంది ఇప్పటి వరకు కేవలం మధ్యాహ్నం వరకే 300 చిల్లర క్రాస్ అయినాయి. అంటే మిగతా 500, 600 అని ఇంకా ఆశంతో చూస్తున్నాం. ఖచ్చితంగా మంచి సేవా కార్యక్రమం మా ప్రియతమ నాయకునికి, మా మామదారు షబ్బీర్ గారికి మా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి, మా కాంగ్రెస్ తరఫు నుంచి ప్రత్యేకమైన ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యూత్ కాంగ్రెస్ జిందాబాద్, యూత్ కాంగ్రెస్ జిందాబాద్, యూత్ కాంగ్రెస్ జిందాబాద్, యూత్ కాంగ్రెస్.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వ్యక్తిని నిజామాబాద్ జిల్లా కుకునూరు గ్రామానికి చెందిన గంగాధర్గా గుర్తించారు. ఈ మేరకు సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి నిజామాబాద్ జిల్లా కుకునూరు గ్రామానికి చెందిన గంగాధర్గా గుర్తించారు. గాయపడిన యువతి గంగాధర్ కుమార్తె లహరిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా గంగాధర్ గల్ఫ్ నుంచి తిరిగి రావడంతో శంషాబాద్ విమానాశ్రయం నుండి కుమార్తె లహరి స్వగ్రామానికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.